కల్లోలాన్ని రేపిన సునామీకి 2 శతాబ్దాలు పూర్తయింది. ఆనాటి చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ భవిష్యత్తులో ఎలాంటి విపత్తులు సంభవించకుండా ఉండేలా ఏటా మత్స్యకార మహిళలు గంగమ్మ తల్లికి పూజలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. నా పేరు రత్న అండి. మేము ఇక్కడ జాలారులేనండి. మేము మత్స్యకారులమే. మాకు అది 2024లోను సునామీ వచ్చింది. అప్పటి నుంచి మాకు ఆ గంగమ్మ కాపాడిందని అప్పటి నుంచి మేము గంగాదే పండుగ చేసుకుంటున్నాం ప్రతి సంవత్సరం 26ని, డిసెంబర్ 26ని సునామీకి. కరెక్ట్గా ఈ రోజుకి 20 సంవత్సరాలు అయిందని వచ్చి 20 సంవత్సరాలు బట్టి మేము చేస్తున్నాం. అమ్మవారికి పళ్ళు, పసుపు, కుంకుమ, పాలు అన్ని అభిషేకం చేసి ఆ తల్లికి నీటిలో కలుపుతాం. గంగమ్మ తల్లి అప్పటి నుంచి లేదండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మమ్మల్ని 20 సంవత్సరాల నుంచి మమ్మల్ని కాపాడి పెంచుతుంది ఆ తల్లి. మత్స్య సంపదపై ఆధారపడి జీవించే మత్స్యకారులకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా ఉండాలని కోరుతూ విశాఖ పెద్ద జాలరిపేట సముద్ర తీరంలో మత్స్యకార మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. సునామీ వచ్చి 20 ఏళ్లు గడిచిన సందర్భంగా మత్స్యకార కుటుంబాలు పెద్ద సంఖ్యలో కలసలు పట్టుకొని ఊరేగింపులో పాల్గొన్నారు. గ్రామస్తులంతా సముద్ర తీరానికి పసుపు, కుంకుమ పాలతో చేరుకొని గంగమ్మకు పూజలు చేసి వాటిని సమర్పించారు. అప్పట్లో వచ్చిన సునామీ ముప్పుతో మత్స్యకారుల జీవితాలు చిన్నాభిన్నమయ్యాయి. అయితే ఎక్కడ ప్రాణ నష్టం కూడా జరగలేదు. దీనికి గంగమ్మ తల్లి దీవెనలే కారణమని విశాఖపట్నం మత్స్యకారులు నమ్ముతున్నారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం డిసెంబర్ 26వ తేదీన పెద్ద జాలరిపేటలో గంగమ్మ తల్లి జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 26న రోజు పెద్ద ఎత్తున మత్స్యకారులు తీరం వద్దకు చేరుకొని పూజలు చేసి తమ కుటుంబాలకు గంగమ్మ తల్లి దీవెనలు అందించాలని కోరుతున్నారు.